అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ లవ్స్ యూ అనే యూట్యూబ్ ఛానల్ కి ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈరోజు టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం కాబట్టి మనం ఒక గొప్ప టీచర్ గురించి, ఒక గొప్ప బోధకుడి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఆయన చేసిన ప్రత్యేకమైన బోధలు ఏంటో కూడా మనం చూద్దాం. ఎ వెరీ షార్ట్ వీడియో, దయచేసి అందరు కూడా తప్పకుండా వినండి. సో మీరందరూ కూడా ఈ జిఎస్ లవ్స్ యూ గ్రూప్ యూట్యూబ్ ఛానల్ కోసం ప్రార్థన చేస్తున్నారు. దాన్ని బట్టి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు ఆదరణంగా అనిపిస్తే గనక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ని షేర్ చేసి మీరు కూడా దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేసే విషయంలో పాలుభాగస్తులు అవ్వండి. సో మీ అందరికి కూడా హ్యాపీ టీచర్స్ డే. అయితే ఈ వాక్య భాగంలోకి మనం వెళ్లే ముందు ఒకసారి మనం ఈ స్లైడ్ చూసి లెట్ us గో బ్యాక్ టు అవర్ క్లాస్ రూమ్ డేస్. ఒకసారి వెనక్కి వెళ్దాం, మన చైల్డ్హుడ్ డేస్ ని గుర్తు చేసుకుందాం. అయితే ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, మీ మొదటి టీచర్ పేరు, మీ స్కూల్లో మీరు చదువుకున్న స్కూల్లో మీ మొదటి టీచర్ పేరు, ఒకవేళ ఆమె యొక్క రూపం, ఆమె ఇమేజ్ కనుక మీకు గుర్తొస్తే, ఆమె పేరు కనుక మీకు గుర్తొస్తే కామెంట్ సెక్షన్ లో ఆమె పేరు టైప్ చేయండి. జనరల్ గా ఫస్ట్ టీచర్స్ జనరల్ గా ఎల్కేజీ ప్రీకేజీస్ కి లేడీసే ఉంటారు కాబట్టి నేను స్త్రీ లింగం యూజ్ చేస్తున్నాను. ఆ పేరుని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దేవుడు మనకు ఆ మొదటి టీచర్ ద్వారా కొన్ని పాఠాలు, కొన్ని బేసిక్స్ నేర్పించినందుకు దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ రోజున ఈ ప్రాబబ్లీ మనందరం యాక్సెప్ట్ చేయాల్సిందే, అంగీకరించాల్సిందే. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. నిజమే, ప్రతి చైల్డ్ కూడా తల్లే మొదటి ఉపాధ్యాయురాలు, మొదటి టీచర్. అలాగే టీచర్ సెకండ్ మదర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే మా అందరి జీవితంలో మనం ఎంతో మంది గొప్ప టీచర్స్ ని చూసి ఉండొచ్చు. మనల్ని ఇన్స్పైర్ చేసిన టీచర్స్ మనం చూసి ఉండొచ్చు. వాళ్ళ యొక్క టీచింగ్ స్టైల్తో కానివ్వండి, వారి యొక్క మాటలతో కానివ్వండి, వారి యొక్క క్రియలతో కానివ్వండి, ఎంతో మందికి చాలా ఫేవరెట్ టీచర్స్ ఉండుండొచ్చు. సో నో నో ప్రాబ్లం, అది మనం అగ్రి చేయాలి. అయితే ఒక గొప్ప టీచర్ ని ఈ రోజు మనం చూడబోతున్నాం. హీఈస్ నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్. వేరెవరు కాదండి, జీసస్ క్రైస్ట్. ఏంటి జీసస్ క్రైస్ట్ కున్న ప్రత్యేకత ఏంటి? మామూలుగా మనకు రెగ్యులర్ గా చూసే టీచర్స్ కి జీసస్ క్రైస్ట్ కి మధ్య వ్యత్యాసం ఏంటి అనేది మనం ఒకసారి గమనించగలిగితే, జీసస్ క్రైస్ట్ టీచర్ కంటే ముందు ఆయన దేవుడు. ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చిన దేవుడు, రక్షకుడు. నిన్ను నన్ను మన యొక్క పాపపు జీవితం నుంచి రక్షించగలిగిన వాళ్ళు యేసుక్రీస్తు మాత్రమే. ఈ టీచర్ కున్న ప్రత్యేకత, ఆయన బోధకుడు. టీచర్ కన్నా గొప్ప పదం బోధకుడు. అలాగే ఆయన గురు. మత్తయి సువార్త 23 అధ్యాయం 10 వచనంలో ఏమని చెప్పబడింది అంటే, మీలో ఎవరు గురువు అని పిలువబడొద్దు, మీకు ఒక్కడే గురువు. యేసు ప్రభు ఒక్కళ్ళే మన గురువు. మనకి అనేక విషయాలు బోధించిన గురు, ఎన్నో అంశాలు నేర్పించిన గురు, మన హృదయ స్థితిని గమనించే బోధకుడు అండి ఆయన. మన టీచర్స్ ఎవరు కూడా మన పై రూపురేఖలు గమనిస్తూ ఉంటారు, మనం మాట్లాడే పద్ధతి గమనిస్తూ ఉంటారు, మనం మాట్లాడే మాటలను బట్టి మనల్ని జడ్జ్ చేస్తారు. కానీ యేసు ప్రభు వారు మన హృదయ అంతరంగాన్ని గమనించే దేవుడు. ఎంత గొప్ప బోధకుడు అంటే, నా హృదయ స్థితిని గమనించి నా హృదయ స్థితిని మార్చగలిగిన బోధ చేసే గొప్ప దేవుడు మన దేవుడు యేసయ్య. జనరల్ గా మన టీచర్స్ ఏం నేర్పిస్తారు అంటే, మంచి మార్క్స్ రావటం ఎలాగా, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎలాగ ఉత్తీర్ణం అవ్వాలి, మనం ఎలా సక్సెస్ సాధించాలి, ఈ లైఫ్ లో మనకి జాబ్ రావటానికి కానివ్వండి, మంచిగా ఉండటానికి కానివ్వండి, ఎంతో మంది టీచర్స్ సహాయపడి ఉండొచ్చు. కానీ నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎటర్నల్ లైఫ్ లోకి నడిపించగలిగిన టీచర్ ఇస్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. కేవలం యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు యొక్క టీచింగ్స్ మాత్రమే మనల్ని నిత్య జీవంలోకి నడిపించగలవు. యేసు ప్రభు ఆయన బోధలు మనకి ఏమి నేర్పిస్తాయి అంటే, ఒక వ్యక్తి ఎలా ఆలోచించాలి,
ఒక వ్యక్తి ఎలా మాట్లాడాలి, ఒక వ్యక్తి ఎలా నడవాలి, ఎలా ఆలోచించాలి అనే దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు యేసు ప్రభు వారు అంటే, మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన జీవితం ఉంటుందంట. మనం ఆలోచించే విధానం బట్టి మన క్రియలు ఉంటాయంట. మనం ఆలోచించే విధానం బట్టి మన మాటలు ఉంటాయి. మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనం ఈ లోకంలో ఎలా నడుచుకుంటున్నామో తెలుస్తా ఉంటుంది. కాబట్టి ఆలోచన మార్చగలిగిన శక్తి దేవుని యొక్క టీచింగ్స్ ఉన్నాయి, యేసు ప్రభు యొక్క టీచింగ్స్ ఉన్నాయి. ఒక 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 మాట ఏమన్నా ఉంటుందంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ మనందరికీ తెలుసు. ఆయన గురించి ఉన్న ఒక ఒక స్లోగన్ ఏంటి అంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ లోకాన్ని ఆయన కత్తి ద్వారా జయించాడని, కానీ జీసస్ క్రైస్ట్ ఈ లోకాన్ని మాట ద్వారా జయించాడు. ఇంగ్లీష్ లో చెప్పుకుంటే చాలా బాగుంటుంది. అలెగ్జాండర్ ద గ్రేట్ కాన్కర్డ్ ద ఎంటైర్ వరల్డ్ విత్ హిస్ స్వార్డ్, బట్ జీసస్ క్రైస్ట్ కాన్కర్డ్ ది వరల్డ్ విత్ హిస్ వర్డ్. ఆయనేమో స్వార్డ్ యూజ్ చేశాడు, జీసస్ క్రైస్ట్ వర్డ్ యూజ్ చేశాడు. ఈ రోజున మనం యేసు ప్రభు వారు కొన్ని ప్రాముఖ్యమైన టీచింగ్స్ మనం గమనిద్దామండి. మొదటిది, ఆయన ధర్మశాస్త్రం గురించి బోధించారు. ఆయన ధర్మశాస్త్రం గురించి బోధించేటప్పుడు ఆయన ధర్మశాస్త్ర ప్రకారం జీవించాడు. అందుకని యేసు ప్రభువుకి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన ఎలా జీవించాడో అదే బోధించాడు. ఆయన ఏది బోధించాడో అలాగే జీవించాడు. ఇవి మన జనరల్ టీచర్స్ దగ్గర మనం ఇది గమనించలేం. ఎందుకంటే మనుషులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పరిసేరు భక్తి మనం మనుషుల్లో చూడొచ్చు. ఆ హిపోక్రసీ మనం మనుషుల్లో చూడొచ్చు. కానీ యేసు ప్రభు అలా కాదండి. ఆయన ఎలా జీవించాడో అదే బోధించాడు. ఆయన ధర్మశాస్త్రం గురించి బోధించాడు. ధర్మశాస్త్రం గురించి ఎందుకు బోధించాడు? ధర్మశాస్త్రం నేను ఎందుకు తెలుసుకోవాలి? ముందు ధర్మశాస్త్రం అంటే ఒక చిన్న ప్రశ్న. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న మొదటి 5 పుస్తకాలు మీరు చదివి ఉంటే దేవునికి స్తోత్రాలు. మీరు చదవకున్నట్లయితే దయచేసి చదవటం స్టార్ట్ చేయండి. కొన్ని నెలల టైం తీసుకుని ఆ 5 పుస్తకాలు కూడా మీరు కంప్లీట్ చేయండి. మీలో ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి 5 పుస్తకాల పేర్లు. అలాగే ఒక్కొక్క పుస్తకంలో, ఒక్కొక్క కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. ఎందుకు ధర్మశాస్త్రం గురించి ఎందుకు తెలుసుకోవాలి? లా అంటాం ఇంగ్లీష్ లో. ఎందుకు ఈ లా గురించి నేను తెలుసుకోవాలి అంటే, ఏది మంచి, ఏది చెడు, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, ఏది తప్పు, ఏది తప్పు కాదు. ఎందుకంటే సహజంగా మనుషుల దృష్టిలో కొంత మంచి దేవుని దృష్టిలో తప్పు అయి ఉండొచ్చు. సో ఇది నేను తెలుసుకోవాలి అంటే నేను ఖచ్చితంగా ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాల్సిందే. ధర్మశాస్త్రాన్ని దగ్గరికి వెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి నేను తెలుసుకోగలను. ఇంకా ప్రాముఖ్యమైనది నేను తెలుసుకోగలిగింది ఏంటి ధర్మశాస్త్రం నుంచి అంటే, నేను ఎలాంటి వ్యక్తిని, నేను ఎంత ఘోరమైన పాపిని. మరి ఘోరమైన పాపికి కావాల్సింది ఏంటి? ఆ పాపం కొట్టివేయబడటం, ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం చేయగలిగిన రక్షకుడు ఎవరు? సో ధర్మశాస్త్రం తెలిసినప్పుడే మన యేసు ప్రభు మనకు రక్షకుడిగా మనం తెలుసుకోగలం. ఆయనే మన సేవియర్. చూడండి, ఒక గ్రేట్ సేవియర్ ఈజ్ అవర్ గ్రేట్ టీచర్. మన రక్షకుడే మన బోధకుడు. అలాగే మరొక అంశం యేసు ప్రభు వారు నేర్పిస్తున్న అంశం ఏంటి అంటే పశ్చాత్తాపం. ఈ రోజుల్లో మర్చిపోయిన అంశం. ఎవరు దీని గురించి మాట్లాడటానికి ఇష్టపడిన అంశం. చాలా మంది బోధకులు కూడా చర్చెస్ లో పశ్చాత్తాపం గురించి చెప్పడం మానేశారు. పశ్చాత్తాపం గురించి మరిచిపోయారు. పశ్చాత్తాపం ప్లేస్ లో అద్భుతాలు వచ్చేసినాయి. కానీ ఈ లోకంలో యేసు ప్రభు వారు జీవించేటప్పుడు ఆయన యొక్క మినిస్ట్రీ దేంతో స్టార్ట్ అయింది అంటే, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. మారు మనసుకి పశ్చా మారు మనసుకి ఇంగ్లీష్ లో పశ్చాత్తాప రిపెంటెంట్ అని ఉంటుంది. ఎందుకు పశ్చాత్తాపడాలి అంటే, కాలం పరిపూర్ణమైపోయిందంట. దేవుని రాజ్యం సమీపిస్తూ ఉన్నది.
ఎస్, మరి అలాంటి దేవుని రాజ్యంలోకి నువ్వు నేను వెళ్ళాలి అంటే, ఆ నిత్య జీవంలోకి నువ్వు నేను అడుగు పెట్టాలి అంటే, ఖచ్చితంగా నా జీవితాన్ని బట్టి నేను పశ్చాత్తాపడాలి. నేను చేసిన తప్పులను బట్టి దేవుని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడాలి. ప్రభువా నన్ను క్షమించు అని అడగాలి. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టీచింగ్. చాలా ప్రాముఖ్యమైన టీచింగ్ యేసు ప్రభు వారు మనకు నేర్పించింది. ఏంటి పశ్చాత్తాపం అంటే? పశ్చాత్తాపం అంటే వారికి రకరకాల పర్సెప్షన్స్ ఉండుండొచ్చు, రకరకాల ఆలోచనలు ఉండుండొచ్చు. కానీ పశ్చాత్తాపం అంటే అది యూటర్న్ లాంటిది అంటండి. ఇప్పుడు దాకా నేను జీవించే విధానం ఒకటై ఉంటుంది, కానీ నేను ఎప్పుడైతే ఒక సిన్నర్, నేను ఒక పాపిలాగా గుర్తెరిగి ప్రభు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడతానో, ఆ రోజు నుంచి నా జీవితం మారిపోతుంది. ఆ రోజు నుంచి నా ఆలోచన విధానం మారిపోతుంది. ఆ రోజు నుంచి నా క్యారెక్టర్ పూర్తిగా అపోజిట్ గా మారిపోతుంది. ఇది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే చెడ్డ పనులు మానేసి మంచి పనులు చేయటం కాదు. పశ్చాత్తాపం అంటే దేవుని వైపు తిరగటం, దేవునితో నిలబడటం, దేవునితో నడవటం. ఆబ్వియస్ గా నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో, నువ్వు ఎప్పుడైతే వాక్యం వైపు తిరుగుతావో, నీలో వచ్చే క్రియలు మంచి క్రియలు అవుతాయి. నీలో తలంపులు మంచి తలంపులు అవుతాయి. మంచి తలంపుల వల్ల వచ్చే ఫలితం ఏంటంటే మంచి క్రియలు. అలాగే మరొక బోధ, యేసు ప్రభు వారు నీకు నాకు నేర్పించిన మరొక బోధ ఏంటంటే క్రొత్తగా జన్మించుట. పశ్చాత్తాపం వెంబడి కొత్తగా జన్మించుట అనే అనుభవం ఉంటుందంట. పౌలు భక్తుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 17 వచనంలో ఏమని రాశాడు అంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఏమంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి? ముందుగా క్రీస్తులో ఉండటం అంటే ఏంటి? యేసు ప్రభు బోధించిన బోధ ప్రకారం క్రీస్తులో ఉండటం అంటే ఏంటి అంటే, మొదటిది అర్థం చేసుకోవటం. యేసు ప్రభు వారు దేవుడు. దేవుడైండి ఈ లోకానికి మానవుడుగా నా కొరకు వచ్చాడు. ఆయన రావటమే కాదు, నా కొరకు జీవించాడు. నా కొరకు ఎన్నో అంశాలు బోధించాడు. ప్రతి ఒక్కరికి తేలిగ్గా అర్థమయ్యేటట్టు ఉపమానాల రీతిగా బోధించాడు. ఈ గురువుకున్న, ఈ టీచర్కున్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ టీచర్ బోధించే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. క్లాస్ రూమ్ లో టీచర్ బోధించే విషయం 100 మందిలో 10 మందికే అర్థమవుతుంది. కానీ ఈ టీచర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా, అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ తీసుకుని, అర్థమయ్యే ఇలస్ట్రేషన్స్ తీసుకుని ఉపమానాల రీతిగా బోధించాడు. సో క్రీస్తు యేసునందున్న ఎడల అంటే, యేసు ప్రభు నా కొరకు వచ్చారు ఈ లోకానికి. యేసు ప్రభు వారు నా పాపం అంతా కూడా ఆయన మీద వేసుకున్నారు. నేను పొందవలసిన శిక్ష యేసు ప్రభు వారు పొందారు. ఆయన మరణించారు. అతి ఘోరంగా సిలువలో మరణించారు. ఇవి తెలుసుకుని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, అది క్రీస్తునందు ఉండటం అంటే. మరి ఇలా ఉండటం వల్ల వచ్చే అవుట్పుట్స్ ఏంటి? ఫలితాలు ఏంటి అంటే, మన హృదయం మారుతుందంట. పాత హృదయం కొత్తదైపోతుంది. మన పాత హృదయంలో దుష్టత్వం ఉంది. మన పాత హృదయంలో అసూయ ఉంది. మన పాత హృదయంలో క్షణికావేశం ఉంది. మన పాత హృదయంలో లైంగిక కోరికలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఎలా మారుతుందంటే ఒక కొత్త హృదయం లాగా మారిపోతుంది. ఆ కొత్త హృదయంలో, పాత హృదయంలో స్వార్థం ఉంది, కొత్త హృదయంలో నిస్వార్థం ఉంది. పాత హృదయంలో ద్వేషం ఉంది, కొత్త హృదయంలో ప్రేమ ఉంటుంది. పాత హృదయంలో విపరీతమైన క్రుయాలిటీ ఉంది, ఇక్కడ సాత్వికం ఉంది. ఇలా మారుస్తాడంటండి మన హృదయాన్ని. మన హృదయం మారినప్పుడు మన కనులు మారిపోతాయి, మనం చూసే విధానం మారిపోతుంది. ఇది వరకు అపవిత్రమైన చూపులు కలిగిన వాళ్ళు ఇప్పుడు పవిత్రమైన చూపులు ఉంటాయి. చూడండి, యేసు బోధలో మన శరీరంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో. మన చెవుల్ని మార్చేస్తుంది. ఇది వరకు నీ చెవులు ఎలాంటి దుష్టమైన వాటిని వినటానికి ఇష్టపడుతుందో, కానీ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నూతన సృష్టి అయ్యావో, నీ చెవులు మంచి విషయాలు వినటానికి ఆసక్తి చూపుతుంది. దేవుని వాక్యం వినటానికి ఆసక్తి చూపుతుంది.
కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతుంది. నీ చేతులు మారిపోతాయి. ఈ చేతులతో నువ్వు మారు మనసు పొందక ముందు ఏ పనులు చేసావో అవి చేయటానికి ఇష్టపడవి ఈ చేతులు. నీ కాళ్ళతో నువ్వు మారు మనసు పొందక ముందులో ఏ స్థలాలకు పరిగెత్తావో, ఎలాంటి తప్పుడు ప్రదేశాలకు పరిగెత్తావో, ఇక కాళ్ళు అక్కడ వెళ్ళటానికి ఇష్టపడవు. మంచి స్థలాలకు వెళ్ళటానికి ఇష్టపడతాయి. దేవుని మాటలు వినబడే స్థలానికి వెళ్ళటానికి ఇష్టపడతాయి. ఇలా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా మారుతుందంటండి. దేవుడు మారుస్తాడండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము అనే పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక రాత్రి సమయం. ఈ బోధకుడు, ఈ టీచర్ ఎంత గొప్ప టీచర్ అంటే ఏ సమయం అయినా బోధిస్తాడండి. రాత్రి సమయం అయినా, ఉదయం సమయం అయినా. మన బోధకుల్లాగా ఇప్పుడు సమయం లేదు అని చెప్పే బోధకుడు కాదు. నికోదేముకు చెప్తున్నాడు క్రొత్తగా జన్మిస్తేనే. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడలారా, క్రొత్తగా జన్మించిన అనుభవం మీకుందా? పాపం విషయంలో పశ్చాత్తాపడిన అనుభవం మీకుందా? ఒకసారి ఆలోచించండి. నా పాత స్వభావం, ఆదాము నుంచి నాకు వచ్చిన ఆ పాత స్వభావం, నేను ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తానో అప్పుడు నా స్వభావం క్రీస్తులాగా మారుతుంది, క్రొత్తగా మారుతుంది అంటే. అలాగే క్రీస్తు యేసు బోధల్లో అతి ప్రాముఖ్యమైనది ప్రేమించుట, లవింగ్ అదర్స్. ఇతరుల్ని ప్రేమించే ముందు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది, ఎప్పుడైతే మనలో ఈ క్రొత్త జన్మ స్టార్ట్ అవుతుందో దాని యొక్క అవుట్పుట్ ఏంటి అంటే ఇతరుల్ని మనం ప్రేమిస్తామంట. ద్వేషించే హృదయం ప్రేమించే హృదయం లాగా మారిపోతుంది. ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం నుంచి 39వ వచనంలో తెలియబడింది ఏంటి అంటే, పూర్ణ మనసుతో దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. పాత నిబంధనలు ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, కానీ అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇదే. అలాగే రెండో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలి. ఈ రెండు ఆజ్ఞలు బేస్ చేసుకుని పరిశుద్ధ గ్రంథం అంతా ఉంటుంది. ఈ రెండు ఆజ్ఞలే పరిశుద్ధ గ్రంథం యొక్క పరమార్థం. ఈ రెండు ఆజ్ఞలు మన జీవితంలో మనం పాటిస్తే మనం దేవునికి విధేయులుగా ఉంటాం, మనుషుల దగ్గర నీతిమంతులుగా ఉంటాం. నన్ను వలె నా పొరుగు వారిని నేను ప్రేమించగలిగితే నేను పొరుగు వారికి కీడు జరగాలని తలంచను. పొరుగు వారి మీద అసూయ పడను. పొరుగు వారికి మంచి జరగకూడదు, కీడు జరగాలని కోరుకోను. పొరుగు వానికి ఏదైనా మంచి జరిగితే నాలో అసూయ రాదు. ఎంత ప్రాముఖ్యమైన గొప్ప బోధలండి ఇవి. కాబట్టి ఇతరులని ప్రేమించటం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నేను ఎలా తెలుసుకోగలను? నాకు ఎలా అష్యూరెన్స్ వస్తుంది అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తున్నాడు అంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను చదివి వదిలేస్తారు అంటలేదండి. గైకొందురు అంటే నేర్చుకుని దాని ప్రకారం జీవించడం. దేవుని ఆజ్ఞలు కష్టమైనవి కావు. మన జీవితాన్ని మార్చగలిగిన ఆజ్ఞలు, మన నడవడిని మార్చగలిగిన ఆజ్ఞలు, మనల్ని మంచి నడవడిలో పెట్టగలిగిన ఆజ్ఞలు. కాబట్టి ఆయన చెప్తున్న మాట 21వ వచనం ఏంటి అంటే, నా ఆజ్ఞలను గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం తండ్రి మనల్ని ప్రేమిస్తాడంట. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో మన పర్సంటేజ్ ఎంత, ఎంత శాతం ప్రేమిస్తున్నాం? ఒక స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు తీసుకుని వచ్చి యేసు ప్రభు పాదాలు కడుగుతూ, తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తూ, తన పాదాలను ముద్దాడుతూ ఉందంట. ఇది ప్రేమించటం అనే అనుభవం. ఎంత ప్రేమ అండి ఆ స్త్రీకి యేసు ప్రభు అంటే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇన్ రిటర్న్ ఆయన ప్రేమించిన ప్రేమలో 1% ప్రేమైన మనం కనబరుస్తున్నామా? ఆ స్త్రీ విషయంలో దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? విస్తారంగా ప్రేమించే వారి యొక్క విస్తారమైన దోషాలు కడిగి వేయబడతాయి. ఆమె అలా కంటిన్యూస్ గా చేస్తానే ఉంది. తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది, పాదాలను ముద్దాడుతూ ఉంది. కాబట్టి నువ్వు నేను ఆ అనుభవం అలవాటు చేసుకుందామా? దేవుని యొక్క పాదాలను ముద్దాడే అనుభవం, అంటే దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుని నేర్చుకునే అనుభవం.
వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుకునే అనుభవం. ఎందుకంటే వాక్యం నీకు ఒక గొప్ప టీచర్. సో ఫైనల్ గా యేసు ప్రభు ఆయన యొక్క బోధలు నన్ను ఎలా మారుస్తాయంటే, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మనకి మంచి టీచర్ అన్నమాట. మనం టీచ్ నేర్పిస్తుంది, ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యం లేకపోతే యేసు ప్రభు మంచి గైడెన్స్ ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. ఏది మంచి ఏది చెడు మనకి వివరించగలిగిన దేవుడు మన దేవుడు. మనకు వివరించగలిగిన వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం నిన్ను నన్ను గైడ్ చేస్తుంది, నడిపిస్తుంది, ప్రాపర్ వేలో నడిపిస్తుంది. అలాగే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, చింతల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం నీకు ఒక ఓదార్పు లాగా ఉంటుంది. ఈ కంఫర్ట్స్ అస్. వర్డ్ ఆఫ్ గాడ్ కంఫర్ట్స్ అస్. నీకు ఒక ఓదార్పునిస్తుంది. దుఃఖపడువారు ధన్యులు, వారు దేవునిచే ఓదార్పు నొందెదరు. అలాగే దేవుని యొక్క వాక్యం నిన్ను నన్ను ప్రార్థన చేసుకోవటానికి, మనకి ఆ వాక్యం ప్రార్థన ఎలా చేసుకోవాలో నేర్పిస్తుంది. అలాగే ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించగలిగిన శక్తి ఏ బోధకుడు నేర్పించడండి. ఓన్లీ జీసస్ క్రైస్ట్, దేవుని వాక్యమే. క్రమేణా క్రమేణా క్రీస్తులాగా మారటం మనకి దేవుని వాక్యం నేర్పిస్తుంది. ఇన్ని విషయాలు, ఇన్ని గొప్ప విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. ఈ లోకంలో ఏ బోధకుడు కూడా ఇవన్నీ నేర్పించలేరు. ఈ లోకంలో నేను ఇన్స్పైర్ చేసిన ఏ టీచర్ కూడా నీకు ఇవన్నీ నీకు నేర్పించలేరు. బట్ జీసస్ క్రైస్ట్. సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి జీసస్ క్రైస్ట్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అని స్ట్రాంగ్ గా మనం అనుకుని ఆయన బోధనలు నేర్చుకుని ఆయన బోధల ప్రకారం జీవిద్దామా? చాలా మంది దేవుని యొక్క బోధల గురించి చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈమె మీ అందరికి తెలుసు, మదర్ తెరీసా. ఈమె ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో సాక్రిఫైస్ చేసిన వ్యక్తి పేదల కోసం. ఆమె ఏమని చెప్తున్నారు అంటే, ఏ జీవితం అయితే ఇతరుల కొరకు జీవించలేదో ఆ జీవితం వేస్ట్ అని చెప్పేస్తుంది. అసలు అది జీవితమే కాదు అని చెప్పేస్తుంది. మీరు ఈ లోకంలో గొప్ప గొప్ప విషయాలు చేయొద్దు, కానీ చిన్న చిన్న విషయాలే బాగా ప్రేమించి చేయండి. మీరు చేసే చిన్న సహాయం అతి ప్రేమతో చేయండి అని చెప్తూ ఉంది. అబ్రహాం లింకన్ ఆయన ఏమంటున్నారు అంటే, ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన ద బెస్ట్ గిఫ్ట్ ఏమన్నా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమేనంటే. ఎన్నో బోధలతో, ఎన్నో టీచింగ్స్ తో ఉన్న పరిశుద్ధ గ్రంథమే మనకి ద బెస్ట్ గిఫ్ట్. ఈ లోకంలో ఏ బుక్ కాదు మంచి గిఫ్ట్. లేకపోతే నీ పాఠ్య పుస్తకాలు, ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలు, లేకపోతే మన రకరకాల వ్యక్తులు రకరకాల పుస్తకాలు రాస్తారు. ఆ పుస్తకాలు చదువుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. నీకు ఖాళీ టైం ఉంటే ఇతర పుస్తకాలు చదువుకోవడానికి ఇష్టపడుతున్నావు. కానీ ద బెస్ట్ గిఫ్ట్ గాడ్ హాస్ గివెన్ ఇస్ బైబుల్. అయితే ఖాళీ టైంలో కాదు చదవాల్సింది బైబుల్. బైబుల్ చదివిన తర్వాత ఖాళీ టైంలో నువ్వు మిగిలిన పనులు చేసుకోవాలి. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బైబుల్. స్వామి వివేకానంద ఆయన ఏమని చెప్తా, ఆయన చాలా గొప్ప బోధకుడు, చాలా మంచి వ్యక్తి. స్వామి వివేకానంద ఆయన ఏమని చెప్తున్నారు అంటే, ఒకవేళ యేసు ప్రభు జీవించి ఉన్న కాలంలో నేను గనక జీవించి ఉన్నట్లయితే, నేను యేసు ప్రభు యొక్క పాదాలని నా కన్నీళ్లతో కాదు, నా టీయర్స్ తో కాదు నేను తుడిచుండేవాడిని. నేను నా రక్తంతో తుడిచుండేవాడిని. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఎంతో మంది బోధకులు, ఎంతో మంది ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప బోధకులు యేసు ప్రభు యొక్క బోధనను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే. యేసు ప్రభుని ఒక గొప్ప స్పిరిచువల్ లీడర్ గా స్వామి వివేకానంద చెప్తూ ఉన్నారు. చార్లెస్ స్పర్జన్ ఒక గొప్ప బోధకుడు. ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, నాకు ఐ హ్యావ్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ క్రైస్ట్. నాకు క్రీస్తు కావాలి. నా అవసరతలకు క్రీస్తు కావాలి. అండ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ క్రైస్ట్ ఫర్ మై నీడ్. నా ప్రతి ఒక్క అవసరతకి నాకు ఒక సేవియర్ ఉన్నాడు, అతనే జీసస్ క్రైస్ట్. కాబట్టి మన ప్రతి ఒక్క ఆందోళన నుంచి నన్ను బయటకు తీసుకొచ్చే వాక్యం దేవుని యొక్క బోధే. నా ప్రతి టెన్షన్ నుంచి నన్ను విడిపించే మాట బైబిల్లో దేవుని యొక్క బోధే. కాబట్టి ఐ హ్యావ్ ఎ గ్రేట్ క్రైస్ట్ ఫర్ మై నీడ్. ఆ అవసరం ఎలాంటిదైనా సరే, నీకు మనుషులు లేరు, దేవుని వాక్యం ఉంది. మహాత్మా గాంధీ గారు ఏమన్నారు అంటే,
ఒకవేళ క్రైస్తవులందరూ కూడా క్రీస్తు యొక్క బోధ ప్రకారం జీవించినట్లయితే ఈ దేశం ఎప్పుడు క్రైస్తవ దేశం అయ్యేదని చెప్పేసి అన్నారు. వాట్ క్రైస్ట్ మెంట్ టు మీ అనే అతని డైరీలో ఆయన రాసుకున్నాడు, చాలా విషయాలు రాసుకున్నాడు. మహాత్మా గాంధీకి ఆ సర్మన్ ఆన్ మౌంట్, కొండ మీద ప్రసంగం అంటే చాలా చాలా ఇష్టం అంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు ఎంతో ఇన్స్పైర్ చేసినాయి మహాత్మా గాంధీ. క్షమించటం అంటే ఏంటో ఆ 3 అధ్యాయాలు చూసి నేర్చుకున్నారు ఆయన. ఇంతమందిని ఇన్ని విధాలుగా ఇన్స్పైర్ చేసిన దేవుని టీచింగ్స్ ఈ రోజున నేను ఇన్స్పైర్ చేస్తున్నాయా? నీ హృదయం మార్చుకోవాలనే తపన నీలో పెడుతుందా? నేను కూడా పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, కొత్త నూతన జన్మగా కావాలని, కొత్త జన్మ కావాలి, ప్రేమించాలి, ఇవన్నీ గనక మన హృదయంలో ఇంకా అలవాటు కాకపోతే, సో దిస్ ఈస్ ద డే. ఈ రోజే మనం మొదలు పెడదాం. దేవుని యొక్క బోధలు నేర్చుకోవటం మొదలు పెడదాం. ఆయన యొక్క బోధలు నేర్చుకుని ఆయన వాక్య ప్రకారం మనం జీవిద్దాం. సో ఈ రోజున ఈ బైబిల్ స్టడీలో, ఈ బైబిల్ క్లాస్ లో ఒక గొప్ప బోధకుడు, ఈ టీచర్స్ డే రోజున ఒక గొప్ప బోధకుడి గురించి మనం విన్నాం. మరి ఈ గొప్ప బోధకుడిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా? ఈ గొప్ప బోధకుడు చేసిన బోధ ప్రకారం, యేసుక్రీస్తు చేసిన బోధ ప్రకారం, ఆ బోధల ప్రకారం మన జీవితాన్ని మలుచుకుందామా? మన హృదయాన్ని మార్చుకుందామా? ఒక్కసారి ఆలోచిద్దాం. అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. ఈ వాక్యం ద్వారా మీరు ఆదరణ పొందినట్లయితే దయచేసి ఈ జీఎస్ లవ్స్ యూ అనే యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యం మిమ్మల్ని ఆదరించినట్లయితే మీరు ఒక లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు కూడా దీన్ని షేర్ చేసి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేసే విషయంలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. అందరికీ వందనాలు. కీప్ ప్రేయింగ్. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. యూట్యూబ్ ఛానల్ కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ జిఎస్ లవ్స్ యూ అనే యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిల్ ఐడి, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. దయచేసి మీ ప్రార్థన అవసరతలు పంపించండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.